హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ అయితే ప్రారంభమైందండి. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారుల ద్వారా పంపిణీ అయితే చేస్తున్నారు. ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారండి. దీనికి సంబంధించి కొన్ని వెసులుబాట్లు కల్పించారు మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. పింఛన్ పంపిణీలో వెసులుబాటు ఉదయం 7 గంటల నుంచి అందించేలా మార్పులు అంటూ నోటిఫికేషన్. ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతి నెల 1వ తేదీన జరుగుతున్న సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. తెల్లవారుజామునే పంపిణీ చేయాలని ఎక్కడా నిబంధనలు ప్రభుత్వం పెట్టుకున్నా చాలా జిల్లాల్లో అధికారుల ఒత్తిడి మేరకు 4 గంటల నుంచి 5 గంటల వరకు ఈ యొక్క ఉద్యోగులతో పాటు లబ్ధిదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారని, దీన్ని గుర్తించిన ప్రభుత్వం 7 గంటలకు పంపిణీ ప్రారంభించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఆ సమయానికి మాత్రమే యాప్ పనిచేసేలా మార్పులు చేసింది. అదే కాకుండా లబ్ధిదారుల ఇళ్ల వద్ద నుంచి 300 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పంపిణీ చేస్తుంటే ఏ కారణాలతో అలా చేయాల్సి వచ్చిందో వెంటనే నమోదు చేసేలా మార్పులు చేశారు. ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, పాఠశాలలు, కళాశాలల్లో ఉన్న దివ్యాంగ విద్యార్థులకు ఉపాధి హామీ పని ప్రదేశంలో ఈ యొక్క పెన్షన్ డబ్బులు ఇవ్వాలి లేదా బంధువుల ఇళ్ల వద్ద పింఛన్ పంపిణీ చేసిన నమోదు అవకాశం కల్పించింది. అలాగే మరోవైపు ప్రభుత్వ సందేశాన్ని లబ్ధిదారులకు తెలిపేందుకు 20 సెకండ్ల ఆడియో యాప్ను ప్లే చేస్తున్నారు. లబ్ధిదారుల వివరాలు నమోదు చేసిన వెంటనే ఇది ఆటోమేటిక్గా ప్లే కానుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో దీన్ని మార్చి 1వ తేదీన చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ క్రింద అయితే ఈ యొక్క మిషన్ని ప్రారంభించారండి. సో మనకు ఆ తర్వాత జిల్లా వ్యాప్తంగా కూడా ప్రారంభించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, గతంలో మనకు అధికారులు ఎక్కడైతే ఒక ప్లేస్ అయితే చూసుకొని అక్కడ పెన్షన్లు అయితే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు. సో మనకు ఎవరైతే నడవలేనటువంటి వాళ్ళు, దివ్యాంగులు ఉంటారో వాళ్ళకైతే వాళ్ళ బంధువుల ఇళ్ళ దగ్గర ఉన్న, పాఠశాలల్లో ఉన్న, కళాశాలల్లో ఉన్న వీళ్ళు అక్కడికే వెళ్ళి పెన్షన్ అనేది ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అలాగే ప్రతిసారి మనకు ప్రతి నెలలో కూడా 1వ తారీఖు నుంచి 2వ తారీఖు పెన్షన్ల పంపిణీ అనేది చేస్తారు. అయితే ఈ 1వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు పెన్షన్ల పంపిణీ చేసే విధానంలో 4 గంటల నుంచి 5 గంటల వరకు, అంటే తెల్లవారుజామునే స్టార్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు 7 గంటల టైం అయితే పెట్టారు. ఉదయం 7 గంటల నుంచి ఈ ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది. సో 1వ తారీఖు తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక 2వ తారీఖు తీసుకోవచ్చు. సో ఒకవేళ 2వ తారీఖు ఆదివారం అయిన దీని పక్షాన 3వ తారీఖు అయితే పెన్షన్లు అయితే అందజేస్తారు. ఒకవేళ 1వ తారీఖు ఆదివారం అయితే ఆ ముందు నెలలో 31వ తారీఖు కానివ్వండి, 30వ తారీఖు కానివ్వండి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మనకి 20 సెకండ్ల ఆడియోను రిలీజ్ను కూడా చేశారు. సో ఇప్పుడు పెన్షన్లు తీసుకునే వాళ్ళకి ఆ ఆడియో అనేది వాళ్ళ డీటెయిల్స్ టైప్ చేయంగానే ఆ ఆడియో అనేది వస్తుంది. అలాగే 1 నెలలో పెన్షన్ తీసుకోకపోతే 2వ నెలలో పెన్షన్ తీసుకోవచ్చు అని అధికారులు చెప్తున్నారు కదా. సో అదైతే నిజమేనండి. ఇప్పుడు 1 నెల పెన్షన్ తీసుకోకపోతే మరుసటి నెలలో ఆటోమేటిక్గా మనం పెన్షన్ తీసుకోవడానికి బయోమెట్రిక్ మనం వేసినప్పుడు మన ఆటోమేటిక్ పెన్షన్, ముందు నెల పెన్షను, ఇప్పుడు తీసుకునే పెన్షన్ 2 కూడా యాడ్ అయిపోయి వాళ్ళకి ఇస్తున్నారు. ఎగ్జాంపుల్ 4000 పెన్షన్ తీసుకునే వాళ్ళకి 1 నెల తీసుకోకుండా 2వ నెలలో వచ్చి పెన్షన్ తీసుకుంటే 8000 వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఒకవేళ 6000 పెన్షన్ తీసుకునే వాళ్ళు 1 నెలలో తీసుకోకపోతే మరుసటి నెలకి 12000 ఇచ్చేస్తున్నారు. ఈ విధంగా అయితే పంపిణీ జరుగుతుంది. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మీ గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారు ఉంటారు. వారిని కానీ సంప్రదిస్తే వాళ్ళు మనకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈరోజు 1వ తారీఖు శనివారం కాబట్టి మనకు ఆల్మోస్ట్ ఈరోజే పెన్షన్లు అందరూ కూడా తీసుకోండి. ఒకవేళ ఈరోజు పెన్షన్ తీసుకోకపోతే కనుక రేపు 2వ తారీఖు ఆదివారం కనుక రేపు పెన్షన్ల పంపిణీ అనేది చేయరు. సోమవారం రోజున 3వ తారీఖు పంపిణీ చేస్తారు. సో ఈరోజు ఎవరైనా తీసుకున్నటువంటి వాళ్ళు సోమవారం రోజు తీసుకోవచ్చు. సో ఈ ఒక్కరోజు మాత్రమే పంపిణీ చేస్తారు. మనకు రేపు ఆదివారం కావడంతో రేపు పంపిణీ చేయరు. ఇది అందరూ గుర్తుపెట్టుకొని త్వరగా
పెన్షన్లు అయితే తీసుకోండి. ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.